Yeah, warm welcome, my dear friends. అందరికీ హ్యాపీ ఈవినింగ్ అండ్ గ్రేట్ ఈవినింగ్. మై డియర్ ఫ్రెండ్స్, మనం చాలా కాలం నుంచి అనుకుంటున్నాం అండ్ ఒక స్పెషల్ గెస్ట్ని మన యొక్క ఈవెంట్కి ఇన్వైట్ చేయాలి అని చెప్పేసి. సో ఈరోజు మన ముందుకు రాబోతున్నటువంటి పర్సనాలిటీ ఎవరైతే ఉన్నారో చాలా వ్యాస్ట్ ఎక్స్పీరియన్స్ ఈ ఇండస్ట్రీలో ఉన్నటువంటి వ్యక్తి. ఆల్మోస్ట్ ఒక 20+ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది, ఇండస్ట్రీ ఎక్స్పర్ట్ అని కూడా చెప్పొచ్చు. అండ్ చాలా రకరకాల ఇండస్ట్రీస్కి అడ్వైజర్గా ఉన్నారు. అలాగే ఇంతకుముందు ఉన్నటువంటి గవర్నమెంట్కి సలహాదారుగా, అలాగే ఒక 14+ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ హైకోర్టులో లాయర్గా పనిచేశారు. అలాగే రకరకాల ఇండస్ట్రీస్లో చాలా ఏమంటారు తనదైన శైలిలో అందరికీ సపోర్ట్గా ఉంటూ అండ్ ఒక మూమెంటంలో కూడా అతను సక్సెస్ అవుతూ చాలామందిని ఆ, నడిపిస్తూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నటువంటి ప్రముఖ రచయిత అని చెప్పొచ్చు అండ్ పొలిటికల్ అనలిస్ట్ అని కూడా చెప్పొచ్చు. సో సార్ గురించి మనం ఎంత చెప్పినా తక్కువే. ఈరోజు కొత్తగా ఈ సెషన్కి ఎవరైతే వచ్చారో నిజంగా చెప్తున్నాను, లాస్ట్ 3 ఇయర్స్ బ్యాక్ సార్ యొక్క సెషన్స్ విని ఈ యొక్క ఇండస్ట్రీ గురించి పూర్తిగా తెలుసుకొని నేను నా లైఫ్ని చేంజ్ చేసుకున్నాను. మరి అరుదైనటువంటి పర్సనాలిటీ ఈ ఇండస్ట్రీలో. చాలామంది పొలిటీషియన్స్ని చూసి ఉంటాం, చాలామంది లైక్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి గొప్ప గొప్ప వాళ్ళని చూసుంటాం. కానీ లాయర్గా పనిచేసినటువంటి బ్యాక్గ్రౌండ్, పొలిటికల్ అనలిస్ట్ బ్యాక్గ్రౌండ్, ఒక ఉద్యమకారిగా, ఒక రచయితగా, ఒక వెల్నెస్ అడ్వైజర్గా, ఒక్కటేంటండి చాలా రంగాల్లో అపారమైనటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి అరుదుగా ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఉంటారు. దేశవ్యాప్తంగా మీరు తీసుకున్నా కానీ ఇటువంటి ప్రొఫైల్ ఉన్నటువంటి ఒక పర్సన్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో లక్షలాది మంది నడవడానికి, వాళ్ళ జీవితాలు బాగు చేయడానికి ఏ ఒక్క వ్యక్తి కూడా లేరండి. కోట్లల్లో ఒకరు ఉంటారు. అలాంటి పర్సనాలిటీని మనము ఈ యొక్క డిజిటల్ స్టేజ్ మీకు ఆహ్వానించి తన వ్యాస్ట్ ఎక్స్పీరియన్స్ గత కొన్ని సంవత్సరాలుగా ఏదైతే అనుభవం ఉందో, ఎందుకు ఈ ఇండస్ట్రీని సెలెక్ట్ చేసుకున్నారు, దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఇండస్ట్రీస్, లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉందా కానీ ఈ ఇండస్ట్రీలో మాలాంటి యువతకు ఎందుకు తను భరోసా కల్పిస్తున్నారు అండ్ ఇలాంటి ఎన్నో విషయాలు ఈరోజు మనం తెలుసుకుందాం. అంతేకాకుండా సారు ఈ యొక్క కొంతకాలం నుంచి ఈ యొక్క ఇండస్ట్రీకి ఈ యొక్క ఏదైతే గైడ్ లైన్స్ కానీ పాలసీస్ కానీ చేంజెస్, ఇవన్నీ లాట్ ఆఫ్ చేంజెస్ ఏ ఉన్నాయో సార్ పాత్ర అనేది చాలా విశిష్టంగా ఉంది, చాలా పెద్ద ఎత్తున ఉంది అని చెప్పొచ్చు. సో ఇంత బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి ఒక గ్రేట్ పర్సనాలిటీ మన ముందుకు రాబోతున్నారు కాబట్టి డియర్ లీడర్స్, కొత్తగా ఎవరైతే మీరు ఈరోజు రికమెండ్ చేశారో వాళ్ళందరినీ మరొకసారి కాల్ చేయండి, ఇన్వైట్ చేయండి. నిజంగా వాళ్ళ లైఫ్ చేంజ్ అవ్వదలుచుకుంటే ఈ సెషన్ తోటి వాళ్ళ లైఫ్ చేంజ్ చేసుకునే అవకాశం ఉంది. వితౌట్ వేస్ట్ మచ్ టైం మరి ఈ డిజిటల్ స్టేజ్ మీకు సార్ని అయితే ఆహ్వానిస్తాం. ఓవర్ టు యూ సార్. వెల్కమ్ టు డిజిటల్ స్టేజ్ ఈజ్ యువర్స్ సార్. థ్యాంక్ యూ సార్. యా సార్, ఓవర్ టు యూ సార్. యా, థ్యాంక్ యూ రఘు. చాలా సుదీర్ఘమైన ఇంట్రొడక్షన్ ఇచ్చాడు రఘు. గుడ్ ఈవినింగ్ ఆల్, అందరికీ కూడా నమస్కారం. కొన్ని ముఖ్యమైన విషయాలు నేను దీని గురించి షేర్ చేసుకుంటాను. ఎందుకంటే చాలామంది జాయిన్ అవుతున్నారు, కొంతమంది లెఫ్ట్ కూడా అవుతున్నారు. ఎందుకంటే ఇదేదో మమ్మల్ని మళ్ళీ ఇరికిస్తున్నారు, మళ్ళీ ఏదో మమ్మల్ని ఇలా అంటే వాళ్ళకి తెలియదు దీని గురించి. బట్ ఏదో ఆపర్చునిటీ తెలుసుకోవడానికని ఇన్వైట్ చేస్తే కొంతమందికి వేరే తిరిగి అనుకొని వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. కొందరేమో జాయిన్ అయినాక వెళ్ళిపోతారు, కొందరు కొంతకాలం ఉండి వెళ్ళిపోతారు. అయితే 100 ఏళ్ళ కింద డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ స్టార్ట్ అయినప్పుడు ఎవరైతే జాయిన్ అయ్యి సక్సెస్ అయ్యారో అందులో 99% చనిపోయి ఉంటారు. అంటే ఒక లైఫ్ టైం, ఒక లైఫే కాదు, ఒక 5-6 జనరేషన్స్ ఈ బిజినెస్లో ప్రపంచవ్యాప్తంగా సక్సెస్ అయిన వాళ్ళు, ఈ బిజినెస్ గురించి ఎస్టాబ్లిష్ చేసిన వాళ్ళు, వాళ్ళ లైఫ్ కూడా అయిపోయి ఉంటుంది. కానీ దురదృష్టం ఏంటంటే మనకిప్పటికి కూడా దాని గురించి తెలియదు. మనం తెలుసుకోవడానికి కూడా ప్రయత్నం చేయట్లేదు చాలామంది. ఏదో మొక్కుబడిగా డైరెక్ట్ సెల్లింగ్లో మనం డబ్బులు లేకుండా జాయిన్ కావచ్చు, మనకి ఇష్టమైతే వాడదాం లేకపోతే లేదు. సరే, ఏదో కొంతమంది మన వాళ్ళు ముందుకు వస్తే మనకు కొన్ని డబ్బులు వస్తాయి, ఇట్లా ఆలోచిస్తూ ఉంటారు. ఒక్కసారి మీరు దీని విశ్వరూపాన్ని నేను ఇవాళ మీకు ఒక 1/2 అవర్ 40 మినిట్స్లో చెప్తాను. ఒకటి అర్థం చేసుకోవాలి ఫస్ట్. నేను ఇందులో ఇప్పుడు ఎవరైతే 150 మందో 200 మందో జాయిన్ అయ్యారు, 187 మంది జాయిన్ అయ్యారు, ఇంకో 50 మందో 60 మందో జాయిన్ అవుతారు. బట్ ఎసెన్స్ అనేది దీని ఇన్డెప్త్గా మీరు అర్థం చేసుకోగలిగితేనే మీరు ఎక్కువ కాలం ఈ బిజినెస్లో ఉంటారు. లేకుంటే ఏదో ఒకరోజు బయటికి వెళ్ళిపోతారు. అసలు వాట్ ఈజ్ డైరెక్ట్ సెల్లింగ్? డైరెక్ట్ సెల్లింగ్ అనగానే మనము వెంటనే అర్థమయ్యేది ఏంటంటే ఇంటింటి తిరిగి వస్తువులు అమ్మేది.
ఫస్ట్ అది కాదు, వాట్ యు ఆర్ గోయింగ్ టు సెల్. కొంతమంది అమ్ముతారు, కొంతమందికి ఏంటంటే ఇల్లు కిరాయి ఉండదు, డబ్బులు కావాలి అర్జెంటుగా, ఊర్లలోకి వెళ్ళి వస్తారు, ఇక్కడ హాస్టల్లో ఉండాలంటే ఒక 5,000 కట్టాలి, లేకుంటే ఖర్చులకు బస్ పాస్కి కానీ ఖర్చులకు కానీ పార్ట్ టైంగా సంచిలో కొన్ని ప్రోడక్ట్స్ వేసుకుంటారు, బిజినెస్లోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ వాళ్ళకు నచ్చిన ప్రోడక్ట్స్ను వాళ్ళకి ఇచ్చి డబ్బులు తీసుకుంటారు, తప్పేం లేదు. బట్ డైరెక్ట్ సెల్లింగ్ కాన్సెప్ట్ అది కాదు. ఇది డైరెక్ట్ సెల్లింగ్ అనేది ఇంటింటి తిరిగి వస్తువులు అమ్మే వ్యాపారం కాదు, కాన్సెప్ట్ షేరింగ్ అన్నట్టు. అంటే పక్కన బస్సులో మన పక్కన కూర్చున్న వ్యక్తికి కూడా మనం కాన్సెప్ట్ షేర్ చేయొచ్చు. మీరు ఏం చేస్తున్నారంటే ఐ మీన్ టు డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. డైరెక్ట్ సెల్లింగ్ అనేది ఒక గౌరవప్రదమైన వృత్తి. అంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్ డైరెక్ట్ సెల్లింగ్కును దుకాణంలో వస్తువులు అమ్మేవాడికి తేడా ఏంటంటే, దుకాణంలో వస్తువులేమో మన ఆరోగ్యాన్ని పాడు చేసేటివి, కౌంటర్ మీద అమ్ముతారు. మన బలహీనతలు బిజినెస్ పీపుల్కు బాగా తెలుసు. మహేష్ బాబు, ఐశ్వర్యరాయ్, ఇంకోరో మనకు బాగా నచ్చిన వ్యక్తి ఏం చేస్తాడంటే అడ్వర్టైజ్మెంట్ చేస్తాడు, ఇంకా ఆయన ఫ్యాన్లు అంతా కూడా ఎగబడి కొనుక్కుంటారు. మహేష్ బాబు థమ్స్అప్ చెప్తే అందరు థమ్స్అప్ తాగుతారు. అదొక స్టైల్. మళ్ళీ ఎందుకు అంటే అభిమాన నాయకుడు చెప్పాడు. బట్ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్లో ఐడిఎస్ఏలో ఉన్న కంపెనీస్ ప్రత్యేకంగా, ఐడిఎస్ఏ అని ఒక ఆర్గనైజేషన్ ఉంది, ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్, అట్లాగే వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్ లాంటివి ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా కూడా డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్స్ ఉన్నాయి. ఈ అసోసియేషన్స్ ఎందుకు ఉంటాయంటే ఎథికల్గా, లీగల్గా ఈ కంపెనీస్ నడుస్తున్నాయా లేదా, డైరెక్ట్ సెల్లింగ్ కాన్సెప్ట్ ప్రకారం పోతున్నాయా, డైరెక్ట్ సెల్లింగ్లో ఉన్న ఎథిక్స్ను మెయింటైన్ చేస్తున్నాయా, లీగల్గా ఈ బిజినెస్లోకి వచ్చే వాళ్ళని ఇబ్బంది పాలు చేయకుండా లీగల్ పారామీటర్స్ అన్నీ కూడా సరిగ్గా చూస్తున్నారా లేదా. కాబట్టి ఐడిఎస్ఏ అనేది ఒక గౌరవప్రదమైన సంస్థ భారతదేశంలో. అందులో ఒక 18 కంపెనీలు ఉన్నాయి. అయితే డైరెక్ట్ సెల్లింగ్లో ఉన్న బ్యూటీ ఏంటంటే మనుషులకు అవసరమైన ప్రోడక్ట్స్ను వాళ్ళకు అర్థం చేయించి వాళ్ళని వాడేటట్లు చేసి వాళ్ళని రోగాల నుంచి కొంచెం దూరంగా ఉంచి ఆరోగ్యం బాగుండేటట్టు చేయడం అనేది ఇందులో మొట్టమొదటి లక్షణం. అట్లా చేయడం వల్ల మనం ఎట్లయితే బయట షాప్లో వస్తువులు కొంటామో వస్తువులు అమ్మిన వాడికి లాభం ఉంటుంది. ఎందుకంటే వాడు ఎక్కడి నుంచో ఆ వస్తువులను తేవాలి, షాపు రెంట్కు తీసుకోవాలి, షాపుకు ట్యాక్స్ కట్టాలి, షాపులో కొంతమంది వర్కర్స్ని పెట్టుకోవాలి, వాడి ఖర్చులన్నీ ఉంటాయి. కాబట్టి వాడికి దాని ధర కంటే కూడా 20 రూపాయలు ఎక్కువ వేసుకొని మనకు అమ్ముతాడు. అల్టిమేట్గా ఏమైందంటే ఫ్యాక్టరీలో తయారైన వస్తువు మన దగ్గరకు వచ్చే వరకు 20 రూపాయలది 100 రూపాయలకు అవుతుంది. బట్ అది ఎటువంటి వస్తువు? అది 100% అది కెమికల్స్, తర్వాత మన ఆరోగ్యాన్ని ఎంతో కొంత పాడు చేసేటివి ఎక్కువ ఉంటాయి. మనకి మేలు చేసే వాటికంటే ఎక్కువగా పాడు చేసేటివి ఉంటాయి. నేను చెప్పేది జనరల్గా హోమ్ కేర్ కానీ, పర్సనల్ కేర్ కానీ, కాస్మెటిక్స్ కానీ, మెడికల్ కేర్ కానీ, హెల్త్ కేర్ కానీ, ఈ ప్రోడక్ట్ల గురించే నేను చెప్తున్నాను. అంటే అన్నీ పాడు చేసేటి అంటే ఏదన్నా అట్లా మీ దృష్టికి వచ్చింది అనుకోండి, ఒక ప్రోడక్ట్ ఇది పాడు చేసేది కాదు, ఇది చాలా మంచి ప్రోడక్ట్ అని మెడికల్ షాప్ నుంచో ఇంకో దగ్గర నుంచో, అంటే డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ ఇచ్చినవి పర్వాలేదు, కొంత మన జబ్బులను బట్టి వాళ్ళు ఇస్తారు. కానీ ఓవర్ ది కౌంటర్ అమ్మే చాలా ప్రోడక్ట్స్ కూడా ఏంటంటే మన శరీరానికి పాడు చేసేటివి మనకు అవగాహన లేకుండా కొంటాం. అయితే డైరెక్ట్ సెల్లింగ్లో కొంత లీనమై పనిచేసే వ్యక్తి, కమిట్మెంట్తో పనిచేసే వ్యక్తికి ఫస్ట్ ఏంటంటే హెల్త్ గురించి అవేర్నెస్ వస్తుందండి. దానివల్ల ఏమవుతుంది, మన కుటుంబం బాగుంటుంది, మనం బాగుంటాం. ప్రతిదానికి మనం అలోపతి మందులను ఓవర్ కౌంటర్ పోయి నాకు ఈ పారాసెటమాల్ ఇవ్వు, నాకు యాంటీబయాటిక్ ఇవ్వు, నాకు ఇవి ఇది ఇవ్వు అది ఇవ్వు అని అడగకుండా మనల్ని మనము ఆరోగ్యంగా ఉంచుకోవడానికి డైరెక్ట్ సెల్లింగ్లో మనం చాలా నేర్చుకుంటాం ఆరోగ్యం గురించి. ఎందుకంటే ఈ వస్తువులన్నీ కూడా మార్కెట్లో దొరికే వస్తువులకు చాలా భిన్నమైనవి. ఫస్ట్ అది అర్థం చేసుకోండి. అట్లయితేనే డైరెక్ట్ సెల్లింగ్లో ఏ కంపెనీ అయినా ఉంటుంది, ఏ ప్రోడక్ట్ అయినా కూడా ఉంటుంది. లేకుంటే మూసేసుకుంటారు. ఒక 1 మంత్ 2 మంత్స్లో కంపెనీ మూతపడుతుంది. డైరెక్ట్ సెల్లింగ్లో ఒక 30 ఏళ్ళ నుంచి ఉన్న సంస్థ ఇవాళకి కూడా అంచెలంచెలుగా ఎదుగుతున్నది అని అంటే డెఫినెట్గా ప్రోడక్ట్స్ అన్నీ కూడా ప్రజలు ఇష్టపడుతున్నారు. ప్రజలకు ఆరోగ్యంగా ఎంతో ఉపయోగపడే ప్రోడక్ట్స్ అవి. ఒకటే ఎగ్జాంపుల్ చెప్తాను, నేను ప్రోడక్ట్స్ గురించి ఎక్కువ మాట్లాడా. పేస్ట్లు ఉంటాయి, టూత్ పేస్ట్లు బయట దొరికేటి అన్నీ కూడా మార్నింగ్ లేవగానే మన నోట్లో పెట్టుకుంటే అందులో ఉండే కార్సినోజెనిక్ కెమికల్, సోడియం లారెత్ సల్ఫేట్ కావచ్చు, రకరకాల 5-6 రకాల క్యాన్సర్ వచ్చే లక్షణాలు ఉన్న మందులు
కెమికల్స్ అందులో కలుపుతారు. అవి డైరెక్ట్గా మన నోటి నుంచి మన గట్లోకి వెళ్తాయి. గట్లోకి వెళ్ళిన తర్వాత అది అల్టిమేట్గా లివరు బ్లడ్లోకి వెళ్తుంది. బ్లడ్లోకి వెళ్ళిన తర్వాత అది ఎక్కడ క్యాన్సర్కు కారణమవుతుందో తెలియదు. ఒకసారే తీసుకుంటే క్యాన్సర్ వస్తుందా అంటే ఒకసారి తీసుకుంటే రావచ్చు, లేదా 100 సార్లు తీసుకున్నా కూడా రాకపోవచ్చు. డిపెండ్స్ ఆన్ ఈజ్ ఇమ్యూనిటీ. అతని బాడీలో ఉన్న ఇమ్యూనిటీని బట్టి ఎప్పుడో ఒకసారి మాత్రం అది ఆరోగ్యాన్ని ఎంతో కొంత పాడు చేస్తుంది. క్యాన్సర్ రాకపోయినా ఏదో ఒక రోగానికి కారణమవుతుంది. అంటే మార్నింగ్ లేవగానే మనం వాడే ఒక టూత్పేస్ట్ నుంచి బాత్రూంలో పోయినాక స్నానం చేసేటప్పుడు మనం వాడే సబ్బులు కావచ్చు, మనం వాడే షాంపూలు కావచ్చు, మళ్ళీ రాత్రి పడుకునేదాకా మనం పెట్టుకునే ఆల్ అవుట్ కావచ్చు, గుడ్ నైట్ కావచ్చు, ఇవన్నీ కూడా షాపులలో దొరికేటప్పుడు వాళ్ళు చెప్పరు మనకు వీటి వల్ల ఈ అనారోగ్య సమస్య వస్తుంది, మేము జాగ్రత్తగా వాడండి అని కూడా చెప్పడతారు. మనం కౌంటర్ మీద పోతాం, డబ్బులు ఇస్తాం, లేదా సూపర్ మార్కెట్లోకి పోతాం, ఆ ప్యాకింగ్ చూస్తాం, డిజైన్ చూస్తాం, దానిలో ఉన్న మనకు నచ్చిన కొన్ని మంచి లక్షణాల కోసం మనం కొంటాం అవి. బట్ అల్టిమేట్గా ఏంటంటే మనకు ఏదో ఒక ఇబ్బంది వస్తుంది. మనకు డైరెక్ట్ సెల్లింగ్లో ఉన్న ప్రోడక్ట్స్ లేనివి ఏదైతుంటే మనం తప్పదు కాబట్టి కొనుక్కుంటాం. కానీ అదే ప్రోడక్ట్ మన డైరెక్ట్ సెల్లింగ్లో ఉందనుకోండి, 100% మనం డైరెక్ట్ సెల్లింగ్ ప్రోడక్ట్ వాడడం వల్ల లైఫ్ చాలా బాగుంటుంది, జబ్బులు రావు, ఎక్కువ కాలం మనగలుగుతాం, మన పిల్లలు కూడా చాలా సేఫ్గా ఉంటారు, చీటికి మాటికి డెంటిస్ట్ దగ్గర పోవాల్సిన అవసరం ఉండదు. అట్లాగే వర్షాకాలం, ఎండాకాలం ఇట్లా కాలాలు మారినప్పుడల్లా మనకి ఇమ్యూనిటీ లాస్ అయ్యి ఈ జలుబులు, ఫ్లూలు ఇట్లాంటివి వచ్చే అవకాశాలు ఉండవు. ఇంత గ్యారంటీగా ఎందుకు చెప్తున్నానంటే 25 ఇయర్స్ నుంచి నేను వాడుతున్నాను కాబట్టి, నేనే కాదు నా ద్వారా కొన్ని 100 మంది వాడుతూ ఉన్నారు కాబట్టి. అంటే డైరెక్ట్ సెల్లింగ్లో ఉన్న ప్రోడక్ట్ ఏదైతే ఉన్నదో షాప్లో పెడితే అమ్ముడు పోదు. ఎందుకు పోదు అని అంటే అది వాళ్ళకి తెలియదు దాని మంచి లక్షణాలు ఏంటి అనేది. అందుకే 100 ఏళ్ళ కింద ఈ ప్రోడక్ట్స్ తయారు చేసినప్పుడు ఇవి షాప్లో పెడితే పోయేటివి కావు, వీటి గురించి మనం అర్థం చేయించాలి. కెమికల్ ప్రోడక్ట్స్ అయితే చాలా తక్కువ ధరలో వస్తాయి. ఇవి నా కెమికల్స్ యూజ్ చేయని ప్రోడక్ట్స్ కాబట్టి, ఉదాహరణకు ఐరన్ ఉంది, స్క్రాప్ నుంచి తీసిన ఐరన్ చాలా చీప్గా వస్తుంది. ఎందుకంటే మన ఇంటి ముందట వచ్చి వాడు పాత ఇనుప సామాన్లన్నీ కొనుక్కపోయి దాన్ని స్క్రాప్ చేసి దాన్ని గొట్టాలలో పెట్టి మనకు అమ్ముతుంటారు. ఇప్పుడు మార్కెట్లో దొరికే బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ అండ్ డాక్టర్స్ రాసే సప్లిమెంట్స్ చాలా వరకు ఏంటంటే డైరెక్ట్ ఐరన్, అది ప్రెగ్నెన్సీ అయినాక ఇమీడియట్గా వేసుకుంటే అబార్షన్స్ అవుతాయి, 4 నెలల తర్వాత వేసుకుంటే పిల్లవాడు అవిటివాడుగా పుట్టే అవకాశాలు ఉంటాయి ఎక్కువ కాలం వాడినట్టయితే. అంటే అటువంటి వాటిని ఏంటంటే 10 రూపాయలకు కూడా ఇవ్వచ్చు, 10 పైసలకు కూడా ఇవ్వచ్చు. కానీ పాలకూర నుంచి, పాలల్లో నుంచి ఐరన్ తీయాలంటే ఇది చాలా లెబోరియస్టే కాకుండా చాలా ఎక్కువ క్వాంటిటీ, ఒక బస్తా పాలకూర నుంచి ఒక ట్యాబ్లెట్ తయారయ్యేంత ఐరన్ వస్తుంది. అయితే ఈ ప్రాసెస్ చేయడం అనేది, కాబట్టి ఈ ప్రోడక్ట్స్ కొంచెం ధర ఎక్కువ ఉంటాయి కానీ మన ఆరోగ్యానికి చాలా లాభం చేకూరుస్తాయి. అయితే ఇట్లాంటి ప్రోడక్ట్స్ను డైరెక్ట్ సెల్లింగ్లో పెట్టి అమ్మడం వల్ల ఇది ధర ఎక్కువ ఉంటుంది, ఇది మేము కొనలేము అంటే ఆరోగ్యం పాడైనా పర్వాలేదు, మేము ఇది మేము అవే వాడతాం, ఇట్లాంటివి కొంత ఉంటాయి బయట, అటువంటివి ఉంటాయి. అయితే హెల్త్ అవేర్నెస్ ఉన్న వాళ్ళు, దాని గురించి నష్టం ఏం జరుగుతుందని తెలుసుకున్న వాళ్ళు ఖచ్చితంగా తీసుకుంటారు. అయితే ఇప్పుడు ఇక్కడ మనకు కావాల్సింది డైరెక్ట్ సెల్లింగ్లకు ఎవరైతే రావాలనుకుంటున్నారో ఫస్ట్ వాళ్ళు చూజ్ చేసుకోవాల్సింది ఏంటంటే ఈ ప్రోడక్ట్స్ ఎటువంటి. ఎందుకంటే దేనికైనా ఒక సోల్ అనేది ఉంటుంది. డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీకి సోల్ ఏంటంటే ఒకటేమో ఫస్ట్ ప్రోడక్ట్స్, వాళ్ళు అమ్మే ప్రోడక్ట్స్ కెమికల్ ప్రోడక్ట్సా, నాన్ కెమికల్ ప్రోడక్ట్సా, ఐడిఎస్ఏలో ఉన్నదా లేదా. ఐడిఎస్ఏలో ఉన్నదైతే కొంత భరోసా ఉంటుంది, మనకు ఎథికల్గా ఉంటుంది, లీగల్గా ఉంటుంది, అట్లుంటేనే వాళ్ళు లైసెన్స్ ఇస్తారు కాబట్టి. సెకండ్ ఏంటంటే దీని ట్రాక్ రికార్డ్ ఏంది, ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది, దీన్ని నడిపే వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంది, వీళ్ళు ఇవాళ రేపు కష్టాలు వస్తే మూసేస్తారా, వీళ్ళకు ఒక పెద్ద కంపెనీని నడిపే శక్తి ఉందా, స్తోమత ఉన్నదా. ఎందుకంటే ఒకసారి మనం ఆ కంపెనీతో అసోసియేట్ అవుతున్నామంటే మన లైఫ్ టైం మనం ఉండాలని కోరుకుంటాం. ఇవాళ ఈ బిజినెస్ రేపు ఆ బిజినెస్ చేస్తే ఏమైందంటే రోలింగ్ స్టోన్స్ గ్యాదర్స్ నో మాస్. కాబట్టి ఆ సీరియస్నెస్ ఉండాలి. ఏదో మనము ఇలా బాగా డబ్బులు వస్తాయి, ఇలా ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు, మేమే మీకు హెల్ప్ చేస్తామని చెప్పి చాలామంది మేము ఏం చేస్తామంటే వాళ్ళను ఆ రకంగా మభ్య పెట్టి మన బిజినెస్లోకి తీసుకొస్తాం. సరే ఎట్లన్నా తీసుకురండి, వచ్చిన తర్వాత మాత్రం వాళ్ళకి చెప్పాల్సింది ఏంటంటే ఇగో నీ ముందు ఆపర్చునిటీ ఉంది, నువ్వే దీన్ని డిసైడ్ చేసుకో. ఏమనంటే ఇగో ఇందులో కొన్ని పారామీటర్స్ చూడు, ఇలా ప్రోడక్ట్స్ మీద నీ కాన్ఫిడెన్స్ వస్తుందా, అవి రావాలంటే నువ్వు వాడాలి. నువ్వు ఒకసారి షాప్లో కొనేటి ఆపేసి ఈ ప్రోడక్ట్స్ ఒకసారి వాడు, ఈ సబ్బు వాడు, ఈ షాంపూ వాడు, ఈ హెల్త్ ప్రోడక్ట్స్ వాడు, ఇట్లాంటివన్నీ కొన్ని మనం అలవాటు చేసినట్టయితే అతనికి నచ్చింది అనుకోండి, అతను కంటిన్యూ కావడానికి ఒక అవకాశం ఉంటుంది. రెండవది ఈ ప్రోడక్ట్స్ కొనేటప్పుడు
బయట నీకు డిస్కౌంట్ రాదు, ఇక్కడ డిస్కౌంట్ వస్తుంది. ఈ డిస్కౌంట్ వచ్చిన దాన్ని నువ్వు ఎవరికైనా ఈ ప్రోడక్ట్ గురించి ఇంట్రడ్యూస్ చేసినప్పుడు నాకు ఇస్తారా మీరు, నేను ముందు ప్రోడక్ట్స్ వాడతాను తర్వాత జాయిన్ అవుతాను అంటే మనమే కొని వాళ్ళకి ఇవ్వాలి. ఇచ్చినప్పుడు ఏమైందంటే కొన్ని రకాల ఇన్సెంటివ్స్ కానీ బెనిఫిట్స్ కానీ మీకు వస్తాయి. అంటే ఈ ప్రోడక్ట్స్ ద్వారా మనకు కొంత మనీ కూడా వస్తున్నది. కొద్ది ఎక్కువసార్లు వాడిన తర్వాత మీకు ఈ ప్రోడక్ట్ ద్వారా ఆరోగ్యం కూడా వస్తున్నది అనేది అర్థమవుతుంది. ఈ రెండు వచ్చిన తర్వాత ఈ కంపెనీ చరిత్ర ఏంది, ఇది ఎంతకాలం అనగలుగుతుంది. ఎందుకంటే మీకు ఒక 30 ఏళ్ళ వయసు ఉంది, ఇంకో 40 ఏళ్ళు 50 ఏళ్ళు యాక్టివ్ లైఫ్ ఉంటుంది. మరి అప్పటిదాకా ఈ కంపెనీ ఉంటుందా? ఈ కంపెనీలో ఈ చరిత్ర ఏందన్నప్పుడు మనం ఏం చూడాలి, ట్రాక్ హిస్టరీలో ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది, ఏమైనా కేసులు అయినాయా, దీని మీద ఎథికల్ ఉందా. రెండవది ఏంటంటే వీళ్ళ ప్రోడక్ట్స్ను ప్రతి సంవత్సరం కొత్త ప్రోడక్ట్స్ ఏమన్నా ఇంట్రడ్యూస్ చేస్తున్నారా, వీళ్ళ ఆర్థిక పరిస్థితి ఎట్లుంది, వీళ్ళు ఏమన్నా కష్టాలు వస్తే మూసేసే పరిస్థితి ఉంటుందా, గతంలో ఏమైనా ఇట్లా జరిగిందా, వీళ్ళు ఇదివరకు కొన్ని కంపెనీస్ మొదలుపెట్టి క్లోజ్ చేశారా, ఇట్లాంటివన్నీ కూడా మనం ఎంక్వైరీ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు చెప్పినా చెప్పకపోయినా అవతల వ్యక్తికి ఇంట్రెస్ట్ ఉంటే గూగుల్లో పోయి రీసెర్చ్ చేస్తాడు. నేను చెప్తున్నా కదా నమ్ము అని చెప్పలేరు మీరు. ఏదైనా ఇవాళ మనం మాట్లాడుతుంటేనే వెంటనే ఏం చేస్తారంటే గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తూ ఉంటారు మన ముందే కూర్చొని. మంచిదే, అది వీ కెన్ ఎంకరేజ్ ఇట్. ఇవన్నీ కూడా ఏంటంటే మీరు దృష్టిలో పెట్టుకోండి. రెండవది ఏంటంటే ఇవాళ మనం మాట్లాడుకునే కంపెనీ డైరెక్ట్ సెల్లింగ్లో ఫస్ట్ కంపెనీ. ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఈ బిజినెస్ నేచర్ ఆఫ్ బిజినెస్ ఐడిఎస్ఏ, ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్. ఐడిఎస్ఏ అనేది స్టార్ట్ చేసిన మొదటి కంపెనీ మోడీకేర్. ఈ మోడీకేర్ అనేది భారతదేశంలో మొట్టమొదటి డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ. 30 years పూర్తి చేసుకున్న ఒకే ఒక్క సంస్థ ఇది. మిగతా ఏ సంస్థలు కూడా, ఈవెన్ ఐడిఎస్ఏలో ఉన్న ఇతర సంస్థలు కూడా 18 ఏళ్ళ 30 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్నాయి లేవు. 30 ఏళ్ళ నుంచి కూడా ట్రాక్ రికార్డ్ ఇది. ప్రతి సంవత్సరం గ్రోత్ రికార్డ్ చేస్తున్నది. ఫస్ట్ ఒక 5-6 ప్రోడక్ట్లతో వచ్చింది. ఇవాళ కొన్ని లెక్కలేనన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఇవాళ అంటే కొన్ని వందల ప్రోడక్ట్స్ ఉన్నాయి. ప్రతి నెల కూడా కొత్త ప్రోడక్ట్స్ వస్తూనే ఉన్నాయి. ఒక కోవిడ్ టైంలోనే దేశమంతా కోవిడ్ టైంలో చేతులు ఎత్తేసి ఎవరింట్లో వాళ్ళు ఉంటే ఫ్యాక్టరీలన్నీ బంద్ చేసుకొని 156 ప్రోడక్ట్స్ను కోవిడ్ టైంలో ఇంట్రడ్యూస్ చేసిన సంస్థ మోడీకేర్. అదే కాకుండా భారతదేశ వ్యాప్తంగా ఒక 5 సంస్థలే టాప్ రేంజ్ పర్ఫార్మెన్స్ కోవిడ్ టైంలో చూపెట్టాయి. అందులో మోడీకేర్ ఒకటి. కోవిడ్ టైంలో అన్నీ మూసేసుకున్న టైంలో. తర్వాత ఈ కంపెనీ కంటిన్యూగా అంటే మా కస్టమర్స్కి ఏం కావాలి అనే దాన్ని ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత ప్రతి ఒక్క కస్టమర్కు అవసరమైన అన్ని ప్రోడక్ట్స్ని మనం తయారు చేయాలి. కస్టమరు వేరే కంపెనీకి పోవాల్సిన అవసరం లేదు, వేరే ప్రోడక్ట్ వాడాల్సిన అవసరం లేదు. బియ్యం దగ్గర నుంచి, పప్పులు ఉప్పు కారం దగ్గర నుంచి మొదలుపెట్టి, పచ్చళ్ళ దగ్గర నుంచి, టీ కాఫీ పొడి దగ్గర నుంచి, మన టాయిలెట్ క్లీనర్ వరకు మనకు అవసరమైన ప్రతి ప్రోడక్ట్ కూడా మోడీకేర్లో దొరుకుతుంది. ఇవన్నీ కూడా ఏంటంటే హెల్త్కి ఉపయోగపడేటివే తప్ప రకరకాల ఫ్లేవర్సు, రకరకాల కలర్సు, రకరకాల టేస్ట్ల కోసం కెమికల్స్ను, ప్రిజర్వేటివ్స్ను ఎక్కువ కాలం నిల్వ ఉండడానికి అవేవి కూడా మోడీకేర్ ప్రోడక్ట్స్లలో ఉండవు. ఈ ఒక్క డిఫరెన్స్ చాలండి మీరు షాపులలో కొనే ప్రోడక్ట్స్ మానేసి ఇక్కడ ప్రోడక్ట్స్ కొనడానికి. ఎందుకంటే ఈ ప్రపంచంలో మనం కనీసం ఒక 50 ఏళ్ళు బతకాలి ఆరోగ్యంగా అంటే, నేను 100 ఏళ్ళు అంటలేను, గుర్తుపెట్టుకోండి. ఒక 50 ఏళ్ళైనా ఆరోగ్యంగా బతకాలంటే మనం ఈ ప్రిజర్వేటివ్స్, కలర్స్ ఇట్లాంటివి ఏవి కూడా ఉన్న ప్రోడక్ట్స్ను మనం వాడకూడదు. అటువంటివి ఎక్కడ దొరుకుతాయి? చాలామంది ఇప్పుడు ఇలా వస్తుంటే చూశాను నేను. రేపటి వరకు ఉంది నెక్లెస్ రోడ్లో మన ఇది పెట్టారు, ఏది న్యాచురల్ ప్రోడక్ట్స్ ఎక్స్పో అని పెట్టారు. అంటే ఎక్కడనో ఇట్లాంటివి ఉంటే తప్ప మనకు న్యాచురల్ ప్రోడక్ట్స్ దొరికే పరిస్థితి లేదు. మనకు మనం తయారు చేసుకోలేము. విధి లేక తప్పనిసరిగా వాడాల్సి వస్తుంది. ఇప్పుడు ఉదాహరణ కూరగాయలు ఉన్నాయి, మన ఇంట్లో అన్న పండించుకోవాలి. మనకు ఆ జాగా లేకపోతే బయట మనం మళ్ళీ పురుగు మందులు వేసినవి వాడాల్సి వస్తుంది. బట్ మన పురుగు మందులు వేసిన ప్రోడక్ట్స్ వాడితే మన శరీరం ఏం కావాలి? డెఫినెట్గా దానివల్ల చాలా రకాల జబ్బులు మనకు వస్తాయి. మరి ఆ జబ్బుల నుంచి ప్రివెన్షన్ కోసము కొన్ని యాంటీ ఆక్సిడెంట్స్, కొన్ని రకాల లివర్ను క్లీన్ చేసుకునే ప్రోడక్ట్స్, ఇట్లాంటివన్నీ కూడా శుభ్రం చేసుకునే ప్రోడక్ట్స్ను మనం తప్పనిసరి వాడాల్సి వస్తుంది. ఎందుకంటే మనం నిజంగానే ఎయిర్ పొల్యూషన్ లేకుండా, వాటర్ పొల్యూషన్ లేకుండా, ఫుడ్ పొల్యూషన్ లేకుండా, స్ట్రెస్ లేకుండా, ఎటువంటి ఇబ్బంది లేకుండా జీవించే పరిస్థితి లేదు.
మనకి ఇష్టం ఉన్నా లేకున్నా ఇవన్నీ మన జీవితంలోకి వస్తాయి. అవాయిడ్ చేయగలిగిన ఏదన్నా ఉంటే తప్పకుండా అవాయిడ్ చేయాలి. ఎందుకంటే ఎట్లాగో నష్టం చేస్తుందని తెలిసి మనము తప్పదు అనుకున్నప్పుడు దాన్ని భరించాల్సి వస్తుంది. మనకు ఆల్టర్నేటివ్ ఉంది అన్నప్పుడు మనం భరించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ ప్రోడక్ట్స్ విషయంలో మాత్రం మీకు ఆల్టర్నేటివ్ ఉంది. ఇప్పుడు స్వచ్ఛమైన గాలి మోడీ కేర్ ఇవ్వదు, స్వచ్ఛమైన నీరు కూడా మోడీ కేర్ ద్వారా మనకు ఒకటి ఉంది. మన దగ్గర ఒక డివైస్ ఉంది, అందులో వాటర్ పోసుకొని మనం తాగినట్టయితే డెఫినెట్గా ఎంతో కొంత మన శరీరానికి ఉపయోగపడుతుంది. కానీ బయట మనకు క్యారీ చేయడానికి బాటిల్స్ కానీ ఇట్లాంటి మోడీ కేర్లు దొరకవు. అదేవిధంగా మనం మట్టి ఏదైతే ఉన్నదో ఇవాళ మనం తినే అన్నము కూరలు అటువంటి స్వచ్ఛమైన మట్టి మోడీ కేర్ దగ్గర లేదు. అవన్నీ కూడా మీకు తప్పవు, కానీ అవన్నీ మన శరీరంలోకి పోయి మన శరీరంలో 800 రకాల జబ్బులను ఒక లివర్ ద్వారానే మనం చూడవచ్చు. లివర్ యొక్క ఫంక్షన్ ఏంటంటే 800 హెల్త్ ఛాలెంజెస్ వస్తాయి లివర్ ద్వారా. మంచిగా లివర్ను మనం కాపాడుకున్నట్టయితే 800 లివర్ ద్వారా వచ్చే ప్రాబ్లమ్స్ను మనము కాపాడుకోగలుగుతాం, ప్రొటెక్ట్ చేసుకోగలుగుతాం. అంటే ఇప్పుడు మన శరీరంలోకి వచ్చే నీళ్లు కానీ గాలి కానీ మనం తినే పొల్యూటెడ్ ఆహారం కానీ అది మన లివర్ను పాడు చేస్తుంది. బట్ లివర్ను బాగు చేసే ప్రోడక్ట్ మోడీ కేర్లో ఉంటుంది. ఎందుకు చెప్తున్నానంటే కొన్ని మనము అవాయిడ్ చేయలేము, కొన్ని అవాయిడ్ చేయగలుగుతాం. కెమికల్ సబ్బును అవాయిడ్ చేయగలుగుతాం, కెమికల్ పేస్ట్ను అవాయిడ్ చేయగలుగుతాం, కెమికల్ లిప్స్టిక్ను నెయిల్ పెయింట్స్ను అవాయిడ్ చేయగలుగుతాం, కెమికల్ షాంపూను అవాయిడ్ చేయగలుగుతాం, కెమికల్ ఐరన్ సప్లిమెంట్స్ను, కాల్షియం సప్లిమెంట్స్ను, ప్రోటీన్ని అవాయిడ్ చేయగలుగుతాం. అవన్నీ ఇక్కడ దొరికినప్పుడు ఎందుకు తీసుకోవద్దు అనేది ఒక ప్రశ్న. ఈ పద్ధతిలో మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. మోడీ కేర్ అనేది మనకు కావాల్సిన మంచి ప్రోడక్ట్స్ని ఇచ్చేది. షాప్ చేంజ్ చేయడం ద్వారా మన ఆరోగ్యం బాగుంటుంది, షాప్ చేంజ్ చేయడం ద్వారా మనకు డబ్బులు వస్తాయి. నేను ఇప్పుడు మీతో కొత్త వాళ్ళు చాలామంది ఉన్నారు, బట్ కంపెన్సేషన్ ప్లాన్ నేను చెప్పట్లేదు. మోడీ కేర్లో డబ్బులు ఎలా వస్తాయని మాత్రం ఇప్పుడు నేను చెప్పబోవడం లేదు. దానికి మిమ్మల్ని ఎవరైతే ఇక్కడికి ఇన్వైట్ చేశారో వాళ్ళతో కూర్చొని దానికి ఒక ప్లాన్ ఉంది. ఆ ప్లాన్ వాళ్ళు మీకు చూపెట్టగలుగుతారు. ఇప్పుడు నేను చెప్పినా కూడా మీకు అది అర్థం కాదు, క్యాలిక్యులేషన్స్ ఇవన్నీ కూడా. నేను ఒకటే సింపుల్గా చెప్తాను. ఇప్పుడు ఏమైందంటే మన ద్వారా ఒక 100 మంది కస్టమర్స్ వచ్చారనుకుందాం. ఈ 100 మందికి ఒక్కొక్కరికి ఒక 10-20 ప్రోడక్ట్స్ నచ్చినాయి అనుకుందాం. వాటి యొక్క విలువ వారికి తెలిసింది అనుకుందాం. వాటి వల్ల వాళ్ళ ఆరోగ్యం బాగుపడుతుందని నమ్మిండ్లు అనుకుందాం. వాళ్ళు ఏం చేస్తారంటే కంటిన్యూగా ప్రోడక్ట్స్ కొంటుంటారు. వాళ్ళు ప్రోడక్ట్స్ కొన్నప్పుడల్లా మన అకౌంట్లోకి కమిషన్ పడుతూ ఉంటుంది. కాబట్టి ఈ రకంగా వచ్చే డబ్బు ఏదైతున్నదో ఇది ప్యాసివ్ ఇన్కమ్ అంటారు. ప్యాసివ్ ఇన్కమ్, యాక్టివ్ ఇన్కమ్, ఈ రెండింటి గురించి తెలుసుకోవాలి. యాక్టివ్ ఇన్కమ్ అంటే ఏంటంటే మనం ఆఫీస్కి వెళ్ళి పనిచేస్తేనే మనకు సాలరీ వస్తుంది. మనం ఏదైనా బిజినెస్ చేస్తే మన వస్తువులు అమ్ముతేనే మనకు ఇన్కమ్ వస్తుంది. ఫ్రాక్చర్ అయ్యి ఒక 6 నెలలు కాలు ఫ్రాక్చర్ అయింది, ఒక 6 నెలలు మంచాలు అంటే మన ఇన్కమ్ 0. బట్ ప్యాసివ్ ఇన్కమ్ అట్లా కాదు. మనం ఒక 100 మంది కస్టమర్స్ మనం ఈ బిజినెస్కి ఇంట్రడ్యూస్ చేశాం. అందులో నుంచి ఒక 10 మంది సెల్ఫ్గా మోటివేట్ అయ్యి వాళ్ళు కూడా ఈ బిజినెస్ని ప్రమోషన్ చేస్తున్నారు. మనలాగానే వాళ్ళు కూడా కొత్త వాళ్ళకు దీనిలో ఉన్న మంచి లక్షణాలు ఏంటి, ఈ ప్రోడక్ట్స్ ఎందుకు వాడాలి, ఇవన్నీ చెప్తా ఉన్నారు. అప్పుడు ఏమవుతుంది, బిజినెస్ ఎక్స్పాండ్ అవుతుంది. దీన్ని ఒక ఉదాహరణతో చూడాలంటే మనం ఒక 10 మామిడి చెట్లు పెట్టాం. ఆ మామిడి చెట్లను 3-4 సంవత్సరాలు కాపాడాం. పిందెలు పడ్డాయి, ఫస్ట్ పిందెలను కోసేసాం, తర్వాత మళ్ళీ కాయలు పడ్డాయి, తర్వాత కాయలు అమ్ముకున్నాం, మనకు డబ్బులు వచ్చాయి. ఒక 6 నెలలు మనము ఆ మామిడి తోట దిక్కు పోలేదు, కౌలుకి ఇచ్చాం. కాయలు కాయకుంటుంటాయా, డబ్బులు రాకుంటుంటాయా? దీన్ని ప్యాసివ్ ఇన్కమ్ అంటారు. ఉల్లాకు కొత్తిమీరాకు కల్టివేట్ చేసేవాడు వాడు రోజు పొద్దున్నే పోయి తెంపుకోవాలి, మార్కెట్ పోయి అమ్ముకోవాలి, అమ్ముకుంటే డబ్బు లేకపోతే లేదు. కానీ మామిడి తోట వాడు రోజు పోవాల్సిన అవసరం లేదు, సంవత్సరానికి ఒకసారి కౌలుకి ఇస్తే కావాల్సిన డబ్బులు వాడికి వస్తూ ఉంటాయి. ఇది అటువంటి బిజినెస్. ఇది మనం కొంతమందిని కనుక అంటే మనం కష్టపడతాం, మనం ప్రతిరోజు కూడా ఈ బిజినెస్లోకి వచ్చాక ఈ బిజినెస్ గురించి, ఇది నీ బిజినెస్, ఇది నీ బిజినెస్ నువ్వే ప్రమోట్ చేసుకోవాలి. దీనిలో బిజినెస్లో మిమ్మల్ని ఎవరైతే తీసుకొచ్చారో, ఎవరైతే మీకు ఇంట్రడ్యూస్ చేశారో వాళ్ళని అప్లయన్స్ అంటారు. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు మీకు ఈ బిజినెస్లో ముందుకు పోతున్న క్రమంలో ఏమైనా ఇబ్బందులు వచ్చినట్టయితే వాళ్ళు మిమ్మల్ని ఆ ఇబ్బందుల నుంచి బయటపడేయడానికి కావాల్సిన జ్ఞానాన్ని మనకిస్తారు. జ్ఞానంతో పాటుగా సపోర్ట్ మనకిస్తారు. నేను మాట్లాడలేకపోతున్నా, కొత్తగా వచ్చినా కదా, మీరు కొంతమందికి ఎక్స్ప్లెయిన్ చేయండి అని కూర్చోబెడితే ఆయన వాళ్ళతో మాట్లాడతాడు. జూమ్లో మాట్లాడతాడు, ఫోన్లో మాట్లాడతాడు, లేదా పర్సనల్గా మాట్లాడతాడు. మీటింగ్స్ ఉన్నప్పుడు వాళ్ళని పిలవమంటాడు.
ఆ మీటింగ్స్లలో వాళ్ళు మీరు తను కలిసి వాళ్ళకు ఒక నమ్మకాన్ని కలిగిస్తారు. కొన్ని ప్రోడక్ట్స్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, అవి వాడడం వల్ల ఏం లాభం వాళ్ళకి చెప్తాడు. దానివల్ల వాళ్ళు వాడుకుంటూ పోతుంటారు. రేపు వాళ్ళు కూడా లీడర్స్ అవుతారు, వాళ్ళు కూడా మోటివేటర్స్ అవుతారు. ఎవరికైనా సాటిస్ఫాక్షన్ ఉంటేనే వాళ్ళు ప్రమోషన్ చేస్తారు, డబ్బులు వస్తేనే వాళ్ళు ఈ బిజినెస్లో కంటిన్యూ అవుతారు. ఈ డబ్బులు రావాలన్నా ప్రమోషన్ చేయాలన్నా ఒక ఖచ్చితమైన షరతు ఏంటంటే ప్రోడక్ట్స్ అర్థం చేసుకోవాలి, ప్రోడక్ట్స్ వాడాలి, ప్రోడక్ట్స్ గురించి 4 మాటలు చెప్పడం నేర్చుకోవాలి. అప్పుడే ఈ బిజినెస్లో డబ్బులు వస్తాయి, టీం పెరుగుతుంది, అన్నీ కూడా ఉంటాయి. రెండవది ఏంటంటే ఈ బిజినెస్ గురించి ఎటువంటి డౌట్ పడాల్సిన అవసరం లేదు. నేను చాలా బిజినెస్లు చూసిన తర్వాతనే నాకు మోడీ కేర్ బాగా ఎందుకు నచ్చిందంటే చాలా డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలకు బయట షాప్స్ ఉండవు, కానీ దీనికి దాదాపు 16,000 అవుట్లెట్స్ ఉన్నాయి మొత్తం భారతదేశంలో. మీరు ఏ గల్లీకి పోయినా కూడా ఒక 3-4 కిలోమీటర్లకు ఒక్కరు మోడీ కేర్ షాప్ పెట్టుకున్న వాళ్ళు ఉంటారు. బోర్డు పెట్టి పెట్టుకోవచ్చు. అటువంటి అవకాశం మనకు ఇతర డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్లలో కూడా చాలా వాటిలో మనకు లేదు. అందుకే ఇవాళ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ చాలా వరకు ఎందుకు ఫెయిల్ అవుతాయంటే వాళ్ళకి షాప్స్ ఉండకపోవడం వల్ల ఈ సబ్బు కోసమైనా పేస్ట్ కోసమైనా అయినప్పుడల్లా వాళ్ళు షాపుకు పోయి కొనుక్కోవాలంటే ఎక్కడో ఉంటుంది బ్రాండ్ సెంటర్, ఆన్లైన్లో బుక్ చేసుకోవాలంటే 2-3 రోజులు పడుతుంది. కాబట్టి ఆ పరిస్థితి ఇక్కడ లేదు. మీ ఇంట్లో కూడా మీరు షాప్ పెట్టుకోవచ్చు, మీ ఇంట్లో కూడా మీరు ఎక్స్ట్రా ప్రోడక్ట్స్ పెట్టి మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి అందుబాటులోకి తీసుకురావచ్చు. ఇందులో ప్యాసివ్ ఇన్కమ్ ఉన్నది, ఇందులో మనకు అవసరమైన ప్రోడక్ట్స్ అన్నీ ఉన్నాయి. ఒక్క మోడీ కేర్లో తప్ప మీకు ఏ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో కూడా మనకు అవసరమైన పప్పు, ఉప్పు, కారం నుంచి ఛాయల దగ్గర నుంచి టాయిలెట్ క్లీనర్ దాకా, పర్సనల్ కేరు, హోమ్ కేరు, కాస్మెటిక్స్, హెల్త్ కేరు, ఇట్లా ఏ ప్రోడక్ట్స్ అయినా కూడా ఇంకా ఏ కంపెనీ దగ్గర మనకు లేవండి. కాల్గేట్ అనేది చాలా సీనియర్ మోస్ట్ కంపెనీ, 150 ఏళ్ళ నుంచి ఉంది. కానీ అది ఒకటే కాల్గేట్ను ప్రమోషన్ చేస్తుంది, అందులోనే డిఫరెంట్ మోడల్స్ ప్రమోట్ చేస్తుంది. ఎందుకు చెప్తున్న ఎగ్జాంపుల్ అంటే చాలా కంపెనీస్ అట్లాగే ఉంటాయి. వాళ్ళ ఒక్క ప్రోడక్ట్లో 2 ప్రోడక్ట్స్ వాటికి సంబంధించిన రేంజ్ ఆఫ్ ప్రోడక్ట్స్కే పరిమితం అవుతారు. కానీ మోడీ కేర్ అట్లా కాదు, మీ ఇంటికి కావాల్సిన అన్ని ప్రోడక్ట్స్ ఒకే దగ్గర దొరుకుతాయి. మంత్లీ ఒకసారి మీరు ఎట్లయితే సూపర్ మార్కెట్ పోయి నెలకు కావాల్సిన ప్రొవిజన్స్ అని తెచ్చుకుంటారో అట్లా మీరు భార్యను తీసుకొని వచ్చి, మీ భర్తను తీసుకొని వచ్చి, మీ పిల్లల్ని తీసుకొని వచ్చి మోడీ కేర్లో ఫస్ట్ వీక్లో సాలరీ రాగానే మీరు షాపింగ్ చేయొచ్చండి. అందుకని ఇట్లా కనుక మీరు టీమ్స్ డెవలప్ చేసుకుంటూ పోతే ఈ బిజినెస్ మీకు చాలా ఉపయోగపడుతుంది. రెండవది ఏంటంటే కొన్ని క్వాలిటీస్ ఉండాలండి ఈ బిజినెస్లో. ఇది స్కిల్డ్ బిజినెస్. ఇది చాలామంది ఏమనుకుంటారంటే మనం జనాలను ఎక్కువ మందిని తీసుకురావాలి కదా ఈ బిజినెస్లో, కానీ ఈ సింపుల్ బిజినెస్ అండి, ఇది ఈజీ బిజినెస్ అండి, మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు, ఇట్లా మాట్లాడతారు. తప్పది. ఇప్పుడు మీరు ఇక్కడికి వాళ్ళని తీసుకొచ్చిన తర్వాత ముందు ప్రోడక్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఇందులో కొంత స్కిల్ అనేది వాళ్ళకి నేర్పించాలి. ఏంటిది స్కిల్ అని అంటే ఫస్ట్ మనకు ఉండాల్సిన అర్హతలు ఏంది. అసలు డైరెక్ట్ సెల్లింగ్లో మీ కళ్ళ ముందు చాలామంది డబ్బులు సంపాదించే వాళ్ళు ఉన్నారు. మీరు జూమ్ మీటింగ్లో కానీ ప్రతిసారి ఫిజికల్ మీటింగ్లో కానీ మోడీ కేర్లో డబ్బులు వచ్చే వాళ్ళని రికగ్నైజ్ చేస్తారు. వాళ్ళకు కొన్ని రెడ్ డైమండ్ అని ఇట్లాంటి కొన్ని ఏవైతే డిజిగ్నేషన్స్ ఉంటాయో దానివల్ల వాళ్ళు ఎక్స్పోజ్ అవుతారు. వీళ్ళకి డబ్బులు బాగా వస్తాయి, వీళ్ళకి చెక్స్ బాగా వస్తాయి. అయితే దాని క్వాలిటీ ఏంది, మీరు వాళ్ళని చూసి మీరు ఏం నేర్చుకుంటున్నారు? వాళ్ళు ఏం చేస్తారంటే ఈ తప్ప ఇంకొకటి చేయరండి వాళ్ళు. నేను మళ్ళీ చెప్తున్నాను, మోడీ కేర్లో సీరియస్గా డబ్బులు రావాలంటే మీరు ఇప్పుడు ఏదైతే ఒక జాబ్ చేస్తున్నారు కదా, అది ఏదైనా జాబ్ కావచ్చు, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మీరు ఒక జాబ్ చేస్తున్నారు. ఆ జాబ్తో పాటుగా మీరు ఒక్కటే చేయాలి మోడీ కేర్. ఇంకా మళ్ళీ మీరు 4 బిజినెస్లు చేశారండి, చిట్టీలు నడుపుడు, లేకుంటే ఇంకా ఏదైనా ఒక కూరగాయల షాప్ పెట్టుకొని ఇంటి ముందట, లేకుంటే ఒక ప్రొవిజన్ స్టోర్ పెట్టుకోవడం, లేకుంటే ఏదో ట్యూషన్లు చెప్పడం, ఇంకోటి చెప్పడం, అట్లాంటివి మీరు ఏది పెట్టుకున్నా కూడా మీరు టైం ఇవ్వలేరు, మీరు కాన్సన్ట్రేట్ చేయలేరు. అన్నిటికంటే ఇంపార్టెంట్ సబ్ కాన్షియస్ మైండ్ అనేది ఒకటి ఉంటుంది ప్రతి మనిషికి. ఇక్కడ సబ్ కాన్షియస్ మైండ్ అనేది జాయిన్ కావాలి మనతోనే. మనము 10 పనులు చెప్తా చేయదు. వన్ వర్క్ ఎట్ ఏ టైం, 1 టైం 1 వర్క్. మీకు ఉండేది 2 అండి, మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 5 వరకు. అది మీ సర్వైవల్ టైం. అంటే మీరు కుటుంబాన్ని పోషించుకోవాల్సిన ఆదాయాని కోసం మీరు పనిచేసే టైం అది. బట్ ఈవినింగ్ మీరు ఇంటికి వచ్చిన తర్వాత 6 to 9 కానీ హాలిడేస్ కానీ ఏదైతే ఉన్నదో అది మీ లైఫ్ స్టైల్ టైం. అంటే మీ భవిష్యత్తు బాగుండాలి, మీ ఆరోగ్యాలు బాగుండాలి, మీ పిల్లల కోసం మీరు ఏమైనా చేయాలి, మీరు కొంత సంపాదన కూడబెట్టుకోవాలి, సేవింగ్స్ అనేటివి కావాలి. ఆ టైం ఈవినింగ్ టైం. ఆ ఈవినింగ్ టైం మీరు ఒకే బిజినెస్కి ఇవ్వాలి. మళ్ళీ 4 బిజినెస్లకు మీరు ఇచ్చారనుకోండి, మీరు ఈ బిజినెస్ చేయలేరు. రెండోది, రోలింగ్ స్టోన్స్ గ్యాదర్స్ నో మాస్ అంటారు.
తెలివైన వాళ్ళకి అవకాశాలు ఎక్కువ వస్తాయి. బట్ అన్ఫార్చునేట్లీ తెలివైన వాళ్ళు ఎక్కడ సెటిల్ కారండి. ఎందుకంటే వాళ్ళ కన్సిస్టెన్సీ, పర్సిస్టెన్సీ, స్థిరత్వం అనేది ఉండదు, నిలకడ అనేది ఉండదు. ఎందుకంటే ఒక ఆపర్చునిటీ తర్వాత ఇంకోటి వస్తూనే ఉంటుంది. నేను దీనికి ఒక మోటు ఉదాహరణ ఇస్తాను. మంచికో చెడ్డకో ఒక ఆమెకు తాళి కట్టి మనం పెళ్లి చేసుకున్నాం. మళ్ళీ కనబడ్డ మంచి అమ్మాయి నల్లా పోయి అడుగుతారండి పెళ్లి చేసుకుంటావా అని? లేదా అవకాశం ఇస్తే చేసుకుంటారా? అందుకే నేనేమంటున్నా, ఒకసారి మీరు ఫిక్స్ కావాలి, మీరు కన్విన్స్ కావాలి. కన్విన్స్ అయినాక మంచో చెడో ఒక 2-3 సంవత్సరాలు ఇందులోనే ఉండండి. మీకు డబ్బు యొక్క విలువే కాదు, డబ్బు యొక్క ఏమంటారు, స్కైజ్ ద లిమిట్ అంటాం కదా మనం, అంత డబ్బు మీకు కనబడుతుంది. ఇక్కడ ఏ క్వాలిఫికేషన్ అక్కర్లేదు. మీకు స్థిరంగా ఉంటున్నారా లేదా, నిలకడగా ఉంటున్నారా లేదా, అంతకుమించి మీకు వేరే క్వాలిఫికేషన్లు ఏం అక్కర్లేదండి. నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు పార్ట్ టైం ఆపర్చునిటీగా దీన్ని తీసుకోండి. దయచేసి ఎవరు కూడా వెంటనే మీకు ఇన్కమ్ లేకున్నా ఫుల్ టైం రావాలంటే మాత్రం అది మీ అప్లైని అడగండి, అది కరెక్ట్ కాదు. మీరు కొంత ఇన్కమ్ రావాలి, కొంతకాలం మీరు దీన్ని డెప్త్ ఏందో చూడాలి, దీన్ని అర్థం చేసుకోవాలి. ఇది అర్థమైన తర్వాత మీరు డిసిషన్ తీసుకోండి, అప్పుడు కరెక్ట్ డిసిషన్ అవుతుంది. రెండవది ఏంటంటే టీమ్స్ ఎట్లా ఫామ్ చేయాలి అంటే మీలాంటి వాళ్ళను వెతుక్కోవాలండి. వచ్చిన ప్రతి ఒక్కడు టీంలో మనకు యాక్టివ్గా ఉండకపోవచ్చు. టీంలో వివిధ దశలు ఉంటాయి, చైతన్యం కూడా వివిధ స్థాయిల్లో ఉంటుంది. ప్రతి ఒక్కరూ మీలాగా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేయాలంటే చేయలేకపోవచ్చు, మీలాగా ఇన్డెప్త్గా దీన్ని అర్థం చేసుకోకపోవచ్చు, మీలాగా టైం ఇవ్వలేకపోవచ్చు. ఎవరిని ఎట్లా వాళ్ళు ఎంతవరకు మనకు సహకరిస్తారో అంతవరకే వాళ్ళకు మనం పని చెప్పాలి, అంతవరకే వాళ్ళని తీసుకోవాలి. మీరు ఇంకా ఎక్కువ ఫోర్స్ చేశారు, మీరు వాళ్ళతో అప్పులు చేయించి ప్రోడక్ట్స్ కొనిపించారు, ఇట్లాంటివి చేసినట్టయితే మీ టీంలో వాళ్ళు ఉండరు, వెళ్ళిపోతారు. తర్వాత ప్రతి నెల మనకి ఎన్ని ప్రోడక్ట్లు అవసరమవుతాయో అన్నే కొనండి. అయితే కొన్నిసార్లు ఏమైందంటే మీరు ఇంకొక 1000 రూపాయలు కొంటే మీకు ఆఫర్ వస్తుందని చెప్తారు కౌంటర్లో. అప్పుడు ఏం చేయాలంటే మనకు బాగా నచ్చిన ప్రోడక్ట్స్ను ఇంకొకటి 2 ఎక్కువ తీసుకొని మనం వేరే వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేయడానికి ఆ ప్రోడక్ట్స్ వాడుకోవాలండి. ఒకవేళ వాళ్ళు కొన్నారనుకోండి మీకు ఆ అమౌంట్ వచ్చేస్తుంది. అంటే అమ్మడమే పని పెట్టుకోవద్దు, మనం ఇంట్రడ్యూస్ చేయడానికి మాత్రమే. ఈ ప్రోడక్ట్ బాగుందంటే నాకు కూడా ఇవ్వ ఒకటి అంటాడు. అప్పటికప్పుడు మీరు షాప్ పోయి తేలేరు కాబట్టి వెంటనే ఇచ్చేయచ్చు. రెండవది ఏంటంటే ఆ ప్రోడక్ట్ అమ్ముడు పోలేదు అనుకోండి, నెక్స్ట్ మంత్ మీకు మళ్ళీ ఉపయోగపడుతుంది రెగ్యులర్గా వాడే ప్రోడక్ట్స్ తీసుకున్నట్టయితే. కాబట్టి ఆఫర్స్ మిస్ కావద్దు, ఎక్కువ పెట్టుబడి పెట్టొద్దు. లాయల్టీ అనేది ఇందులో ఒకటి ఉంటుంది. నేనైతే ఐఎమ్ ఎంజాయింగ్ లాయల్టీ అండి. నేను నిన్ననే 10,000 రూపాయల ప్రోడక్ట్స్ తీసుకున్నాను. పోయిన నెలలో కూడా ఇంకొక మా అమ్మాయి నంబర్ మీద ఇంకో 10,000 ప్రోడక్ట్స్ తీసుకున్నాను. అంతకు ముందు నెలలో కూడా మా డౌన్ లైన్ ఆయన యాక్టివ్గా లేడు, ఆయన నంబర్ మీద ఇంకో 10,000 ప్రోడక్ట్స్ తీసుకున్నాను. అంటే ఈ 10,000 ప్రోడక్ట్స్ ఫ్రీగా వచ్చినాయి, నాకు అబ్జల్యూట్లీ ఫ్రీగా వచ్చినాయి. అంటే 3 నెలల్లో 30,000 ప్రోడక్ట్స్ నాకు ఫ్రీగా వచ్చినాయి. ఏం చేయొద్దు, మనం ప్రతి నెల ఒక 3,000, 4,000, 5,000, 6,000 మీకు ఎన్ని అవసరం ఉంటాయో ప్రతి నెల 25th లోపల ఉన్నట్టయితే మీకు 6 నెలల తర్వాత మీరు యావరేజ్గా ఎంత అయితే 6 నెలల్లో మీరు పే చేశారో 6,000 యావరేజ్ వచ్చింది. 6,000 ప్రోడక్ట్స్ ఫ్రీగా వస్తాయి. 1 ఇయర్ తీసుకున్నారనుకోండి 3 ఆర్ల 18,000 ప్రోడక్ట్స్ మీకు ఫ్రీగా వస్తాయి. సెకండ్ 6 monthsలో మీకు డబల్ లాయల్టీ బెనిఫిట్ ఉంటుంది. నేను ముగించే ముందు ఇంకొకటి 2 విషయాలు చెప్పి, మీరు హౌ టు గెట్ సక్సెస్ అనేది ఒకటి చాలా ఇంపార్టెంట్ అండి. సక్సెస్ అనేది ఇక్కడ టీం ద్వారానే వస్తుంది. ఈ టీం ద్వారా సక్సెస్ రావాలంటే కొన్ని మీరు పుస్తకాలు చదవాలి, కొన్ని పాజిటివ్ ఆటిట్యూడ్ సంబంధించిన మోటివేషనల్ క్లాసులు మీరు వినాలి. అంటే మనము మనుషులతో కదా డీల్ చేసేది. ఇప్పుడు సర్కస్లో మనం సింహంతోని పులితోని ఆడుకునే సీన్లు చూస్తాం. అంటే అక్కడ ఉన్న అతను ఏం చేస్తాడంటే సింహాన్ని మచ్చిక చేసుకుంటాడు, పులిని మచ్చిక చేసుకుంటాడు. ఎందుకంటే వాటికి ప్రతిరోజు 60,000 ఆలోచనలు రావు, సింహానికి రావు, పులికి రావు. వాడు మనిషికి ప్రతిరోజు 60,000 ఆలోచనలు వస్తాయి. అందులో 48,000 ఆలోచనలు నెగటివ్ ఆలోచనలే కాక తనకు అవసరం లేని ఆలోచనలు. అందుకని మనము సింహాన్ని పులిని మచ్చిక చేయొచ్చు, కానీ ఒక మనిషిని మోటివేట్ చేయడం అనేది చాలా చాలా కష్టంతో కూడుకున్నది. అది అందరికీ సాధ్యం కాదు. మరి దానిలో కావాల్సిన స్కిల్ ఏంటి అంటే ఈ మోటివేషన్ కావాల్సిన కొన్ని మంచి విషయాలను కొన్ని బుక్స్ ద్వారా మీరు నేర్చుకోవాలి. పర్సనాలిటీ డెవలప్మెంట్ సంబంధించిన బుక్స్. అందులో ప్రధానంగా ఎవరితో ఆర్గ్యూ చేయకూడదు, ఎవరిని చులకనగా చూడకూడదు. వాళ్ళకి బిజినెస్ నచ్చకపోయినా పర్వాలేదు, నవ్వుతూనే నేను నెక్స్ట్ టైం ట్రై చేద్దాం మళ్ళొకసారి అని చెప్పొచ్చు. లేకుంటే వాళ్ళతో రిలేషన్షిప్ డెవలప్ చేసుకుంటే బిజినెస్ చాలా ఫాస్ట్గా ముందుకు పోతుంది. రిలేషన్షిప్ ఈజ్ కీ టు ద సక్సెస్ అంటారు.
రిలేషన్షిప్ ఎట్లా డెవలప్ చేసుకోవాలి, అట్లాగే మహిళలతో వ్యవహరించే పద్ధతి ఎట్లుంటుంది, పెద్దవాళ్ళతో వ్యవహరించే పద్ధతి ఎట్లుంటుంది, మనకు మెంటర్తో వ్యవహరించే పద్ధతి ఎట్లుంటుంది, మన టీం మెంబర్తో మనం ఎట్లుండాలి, మన టీంలో అమ్మాయిలు వచ్చినప్పుడు వాళ్ళతో ఎట్లాగా మిస్బిహేవ్ చేయకుండా బయట వాళ్ళు కూడా మిస్బిహేవ్ చేస్తున్నారని చెప్పి అనుకోకుండా మనం ఎట్లా పనిచేయాలి, తర్వాత మనం నాలెడ్జ్ నేర్చుకోవడానికి కూడా కొంత టైం ఇవ్వాలి, హెల్త్కి ఇవి ఎట్లా ఉపయోగపడతాయి అని చెప్పడానికి హెల్త్ నాలెడ్జ్ కొంత తీసుకోవాలి. డాక్టర్ల దగ్గర పోతే ఇది చెప్పరు, ఎందుకంటే వీటన్నిటి ఫుడ్ సప్లిమెంట్స్ అంటాం మనం. డాక్టర్లు ఏమో మెడిసిన్ ఇస్తారు, ఫుడ్ సప్లిమెంట్స్ ఇవ్వరు. వాళ్ళకు న్యూట్రిషన్ గురించి 5 ఏళ్లలో ఒక్కసారే క్లాస్ ఉంటుంది. మనమేమో న్యూట్రిషన్ గురించి రోజు ఎంతో కొంత తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇవాళ గట్టు బ్యాక్టీరియా గురించి మాట్లాడుతున్నారు, గట్టు మైక్రోబయామ్, లివరు, ఇట్లాంటి వాటిని మంచిగా ఉంచుకుంటే శరీరం బాగుంటుందని. ఈ నాలెడ్జ్ అంతా మనకు న్యూట్రిషన్ ద్వారా వస్తుంది. ఆ న్యూట్రిషన్ సంబంధించిన మనమేం న్యూట్రిషన్ కోర్సులు చేయాల్సిన అవసరం లేదు. ఎన్ఐఎన్ అని ఇక్కడే ఉంది, ఎన్నో బుక్స్ ప్రింట్ చేస్తారు వాళ్ళు. వాటికి సంబంధించిన నాలెడ్జ్ మన ఫుడ్ సప్లిమెంట్స్లలో ఏముంది, ఇవి మనకు ఎట్లా ఉపయోగపడతాయని కోరిలేట్ చేసుకోవడానికి కొంత సమయం ఇవ్వాలి. అంటే కొంత స్కిల్ డెవలప్ చేసుకోవాలి, చదువుకోవడానికి కొంత టైం పెట్టాలి, నేర్చుకోవడానికి కొంత టైం పెట్టాలి. ఇది ఒక ప్రొఫెషన్ లాగా తీసుకోవాలి. ప్రొఫెషన్ అన్నప్పుడు దానికి బైండ్ అయి ఉండాలి. ఎవర్ గ్రోయింగ్ సబ్జెక్ట్. డైరెక్ట్ సెల్లింగ్లో వచ్చే ప్రోడక్ట్స్ అన్నీ కూడా కొత్త కొత్తవి వస్తూ ఉంటాయి. ఆ కొత్తగా వచ్చే ప్రోడక్ట్స్ గురించి కూడా కంపెనీ మనకు మోటివేషన్ ఇస్తుంది. కంపెనీకి సంబంధించిన వెబ్సైట్ ఉంటుంది, గురుకులు ఉంది. వీటన్నిటి ద్వారా మనం నాలెడ్జ్ తీసుకొని ముందుకు పోయినట్టయితే ఈ బిజినెస్లో మీ గెలుపుని ఎవరు ఆపలేరు. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. చాలా తక్కువ టైంలో చాలా ఇన్ఫర్మేషన్ని మీరు షేర్ చేసుకోవడం జరిగింది. సో 60 years ఆఫ్ మీ ఎక్స్పీరియన్స్ 60 minutesలో చెప్పడం అనేది చాలా కష్టమైన పని. అయినా కానీ చాలా ట్రై చేసి మాకు మీ యొక్క అనుభవాన్ని అంతా కూడా షేర్ చేసి మాకు మీ నాలెడ్జ్ని పంచుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో థ్యాంక్ యూ రఘు. ఎవరైనా ఇంటరాక్ట్ అవ్వాలనుకుంటే ఇంకొక 10 minutes టైం ఉంది. ఎవరైనా క్వాలిటేటివ్ క్వశ్చన్స్ జనరలీ కాకుండా. ఎస్. నమస్కారం సార్. నమస్తే నవీన్ గారు. మనకు మార్కెట్లో నెట్వర్క్ మార్కెటింగ్ అంటే కరెక్ట్ అభిప్రాయాన్ని మనం కలగజేయడం కోసం ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్స్ అన్ని బాగా ఉపయోగపడతాయి సార్. ఇన్ని కంపెనీస్ ఉన్నాయి కదా, ఈ కాంపిటీషన్లో మనం మన కంపెనీ గురించి ప్రమోట్ చేయడానికి కీ పాయింట్స్ మరొకసారి కీ పాయింట్స్ ఏం లేదు, నేను చెప్తాను. ఫస్ట్ ఏంటంటే 30 years ఎక్స్పీరియన్స్ ఉన్న ఇంకో సంస్థ లేదు మార్కెట్లో. సెకండ్ ఏంటంటే మోడీ కేర్ కంపెనీ సమీర్ మోడీ గారి గ్రాండ్ ఫాదర్ దగ్గర నుంచి కంపెనీ స్టార్ట్ అయినాయి. 1932లో ఫస్ట్ కంపెనీ పెట్టారు వాళ్ళు. గుజర్మాల్ మోడీ గారు, రాజ్ బహదూర్ గుజర్మాల్ మోడీ. ఆయనకు పద్మభూషణ్ కూడా వచ్చింది. ఆయన ఫ్రీడమ్ ఫైటరే కాకుండా ఫస్ట్ ఫ్యాక్టరీ ఇండియాలో 1932లో షుగర్ ఫ్యాక్టరీ పెట్టాడు. ఇప్పటికి కూడా ఢిల్లీలో మోడీ నగర్ అని ఉంటుంది. ఆ మోడీ నగర్ ఈ మోడీ వాళ్ళ కుటుంబాలదే. సో ఆయన తర్వాత కేకే మోడీ గారు ఇంకొక 20-27 కంపెనీస్ని ప్రపంచవ్యాప్తంగా ఒక 110 దేశాలకు ఇండియన్ ప్రొడక్ట్స్ మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ అనేది నరేంద్ర మోడీ గారు వచ్చాక పాపులర్ అయింది. కానీ కేకే మోడీ గారు, ఈ మోడీ గారు ఆ మోడీ గారు ఒక్కరు కాదు. నరేంద్ర మోడీ గారు బ్యాక్వర్డ్ క్లాస్ మోడీ, ఆయనది గుజరాత్, ఈ వీళ్ళేమో హర్యానా మోడీస్. అయితే ఈ మోడీస్ ఒక 40-50 ఏళ్ల క్రితమే 110 దేశాలల్లో మేక్ ఇన్ ఇండియా ప్రోడక్ట్స్ అమ్మారు. ఇప్పటికి కూడా వాళ్ళకి 29 కంపెనీస్ ఉన్నాయి. అందులో మోడీ కేర్ ఒకటి. ఇది సర్వీస్ మోటోతో పెట్టిన కంపెనీ. లాభాపేక్ష కంటే కూడా ప్రతి మహిళకు ఆర్థిక స్వాతంత్రం రావాలి అనేది సమీర్ మోడీ గారు మొదటి రోజు కలిసినప్పుడు నాతో మాట్లాడినప్పుడు అన్నారు. ఆయన కలిసిన తర్వాతనే నేను ఈ బిజినెస్లో డిసిషన్ తీసుకొని జాయిన్ అయినాను. సో ఈ ఎథిక్స్ బాగున్నాయి. ఇంకోటి ఏంటంటే సింపుల్గా చెప్పాల్సింది, మనిషికి అవసరమైన అన్ని ప్రోడక్ట్స్ ఈ ఒక్క కంపెనీ దగ్గరనే ఉన్నాయి. ఇంకా మార్కెట్లో ఏ కంపెనీ దగ్గర లేవు. తర్వాత 100% ఎథికల్గా ఉండడానికి డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్ పెట్టిన మొదటి సంస్థే ఇది. డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ పెట్టాలి. ఈ అసోసియేషన్ ఒకటి ఫామ్ చేసినట్టయితే గవర్నమెంట్తో నెగోషియేషన్ చేసి ఎటువంటి ఇబ్బందులు రాకుండా లీగల్గా ఎథికల్గా ఇవి చాలా ఇంతకంటే అక్కర్లేదు. రెండవది, ఇందులో ఉన్నంతమంది వేరే ఏ కంపెనీలో లేరు. చెక్స్ కూడా ఇందులో కంటిన్యూగా వస్తాయి. ఇందులో ఉన్నన్ని షాప్స్ కూడా ఏ కంపెనీకి లేవు. ఏదైనా బయట డైరెక్ట్ సెల్లింగ్ బయట ఉన్న కంపెనీస్ ఉండొచ్చు, అవి మినుగురు పురుగులాగా 4 రోజులు వెలుగుతాయి, తర్వాత మూతపడతాయి. ఎందుకంటే రకరకాల షార్ట్ కట్స్లలో వాళ్ళు బిజినెస్లు బిల్డ్ చేస్తున్నారు.
అటువంటి అవకాశం ఇక్కడ ఉండదు. ఇది 100% లీగల్గా గవర్నమెంట్ ఇచ్చిన రెగ్యులేషన్స్ ప్రకారం నడిచే సంస్థ. ఇవి చెప్తే చాలండి. మిగతా ఇంకోటి ఎవరి బిజినెస్ వాళ్ళు ప్రమోట్ చేసుకుంటారు, మనం వాటి గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రఘు, థ్యాంక్ యూ సో మచ్. ప్రకాష్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ వాల్యుబుల్ టైం కేటాయించి మీ ట్రైనింగ్ అనగానే అందరు చూడండి పరుగులు తీసి వస్తారు. బికాస్ మీకన్నా ఇంకా ఎక్కువగా డీటెయిల్ గా ఈ నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీ గురించి ఎవరు మాట్లాడలేరు, రైట్? సో థ్యాంక్ యూ సో మచ్ మీ టైం ఇవ్వడానికి. అండ్ వీఆర్ రియల్లీ ఫార్చునేట్ దట్ యు ఆర్ అసోసియేటెడ్ విత్ మోదీ కేర్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ షఫీ. సో లీడర్స్, మీరు అందరు విన్నారు కదా, ఇన్ని సార్ వచ్చేసి హీ నో ఇన్ అండ్ అవుట్ ఆఫ్ సో మెనీ అబౌట్ ఐడియాస్ కానివ్వండి, నెట్వర్క్ మార్కెటింగ్ కానివ్వండి, అవన్నీ తెలుసుకొని మోదీ కేర్ లాంటి ఆపర్చునిటీని సార్ తీసుకున్నారంటే ఆలోచించండి మోదీ కేర్ కంపెనీ యొక్క గొప్పతనం ఎంత పెద్దదో. సో యూ ఆల్ షుడ్ ఫీల్ ప్రౌడ్ దట్ యు ఆల్ ఆర్ అసోసియేటెడ్ విత్ మోదీ కేర్. అండ్ మీకు క్విక్లీగా చెప్పాలంటే అతి త్వరలో మనకు ఆజాదీ లైన్ అని ఒక అద్భుతమైన కేటగిరీ రాబోతుంది. చాలా మంది అడుగుతున్నారు కదా, ఈరోజు షుగర్ లేదు సార్, సాల్ట్ లేదు సార్, పప్పులు లేవు సార్, అవన్నీ కూడా రాబోతున్నాయి ఆజాదీ కేటగిరీలో. సో జస్ట్ ఇమాజిన్ చేయండి ఎలా ఉంటుందో. You just imagine the kind of business మీరు జనరేట్ చేయొచ్చు అండ్ ద కైండ్ ఆఫ్ ఇన్కమ్ వాట్ యూ క్యాన్ మేక్. సో ఇప్పుడే పునాదులు వేయడం మొదలు పెట్టండి. టీమ్స్ ఇప్పుడే స్పాన్సర్ చేసి డిస్ట్రిబ్యూషన్ పాయింట్స్ అన్ని సెట్ చేసి పెట్టుకోండి. సో దట్స్ ఇట్ ఫ్రమ్ మై ఎండ్. సో థ్యాంక్ యూ సో మచ్ ప్రకాష్ సార్, థ్యాంక్ యూ సో మచ్ రఘు, థ్యాంక్ యూ.